హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలాస్య. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. లాస్ట్ ఎపిసోడ్లో కన్యాకుమారి ఎపిసోడ్ 1 పెట్టాను. ఎవరైనా చూడకపోతే చూడండి. దాని కంటిన్యూషన్ వీడియో ఇది డే 2 ఇన్ కన్యాకుమారి గైస్. అందరూ బాగా అలసిపోయి టైర్డ్గా నిద్రపోతున్నారు. సో మేము బీచ్కి వెళ్ళకోకుండా స్టే చేసిన రూమ్ నుంచే పైన మిద్దె మీద నుంచి సన్ రైజ్ అయితే చూడడానికి వెళ్ళాము. కొంచెంగా వస్తుంది. యాక్చువల్గా మా వాళ్ళు కొందరైతే మేము ట్రైన్ మిస్ అయిపోయామని చెప్పాను కదా. యాక్చువల్గా చెన్నై ట్రాఫిక్ వల్ల అక్కడ స్ట్రక్ అయిపోయి ట్రైన్ అయితే మిస్ అయిపోయాము. మా వాళ్ళు కొందరు వాళ్ళు అయితే ముందు రోజు కరెక్ట్ మేము అనుకున్న టైంకి బయలుదేరిపోయారు. సో వాళ్ళేమో ముందు రోజు సన్ రైజ్ చూసారు, మేమే చూడలేదన్నమాట. అందుకనేసి పొద్దున్నే లేపండి సన్ రైజ్ చూడాలని చెప్పాము. అందరు లేసుంటే బీచ్కి వెళ్ళే వాళ్ళము, ఎవరు లేలేదు కాబట్టి ఎవరో ఒకరిద్దరు లేసాం కాబట్టి పైనుంచి చూసామన్నమాట సన్ రైజ్. చాలా బాగుండింది. మా వాళ్ళైతే చెప్తున్నారు ఈ రోజు కన్నా నిన్న చాలా బాగుండింది అని చెప్తా ఉన్నారు. యాక్చువల్గా మేము పైకి వచ్చినప్పుడు ఒక పీకాక్ ఉన్నింది. సరే వీడియో తీసామనే లోపల మా వాళ్ళు దాన్ని తరిమి భయపెట్టి పంపించేశారు. పొద్దున్నే చాలా ప్లెజెంట్గా ఉన్నింది. కొంచెంసేపు అలాగే ఆ పైన కూర్చొని సన్ రైజ్ చూసేసాము. చూస్తుంటే మీరు ఫస్ట్ చూసిన దానికి ఇప్పుడు చూడండి కొంచెంగా వస్తున్నాడు అనమాట సూర్యుడు పైకి. మేమైతే యాక్చువల్గా డే 2 ఇక్కడే ఉండి ఇక్కడ నుంచి పక్కన ఫాల్స్ తిరుపతి ఫాల్స్ వాటికి వెళ్దాం అనుకున్నాం. బట్ ఇంకా టైం లేక ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కొందరు తిరుచెందూరులో వెయిట్ చేస్తున్నారనమాట మురుగన్ టెంపుల్కి వెళ్ళేసి. సో మేము కూడా ఇక్కడి నుంచి బయలుదేరాలని, ఎందుకంటే ఆ రోజు నైట్ మేము రిసెప్షన్కి అటెండ్ అవ్వాలి. వెళ్ళింది దానికోసం కదా, ఇంకా ఫంక్షన్కి అటెండ్ అవ్వకుండా ఉంటే బాగోదు అనేసి మార్నింగే ఇక్కడ నుంచి బయలుదేరాము ఒక 9:30 ఆ టైంకి. ఇదైతే బస్ స్టాండ్కి వెళ్ళే దారిలో గైస్ లైట్ హౌస్. ఇక్కడ పక్కన చాలా పీకాక్స్ కూడా తిరుగుతూ ఉంటాయి. దాన్ని చూడండి, అక్కడ చూస్తే గోడ మీద ఉందన్నమాట. ఫెదర్స్ ఓపెన్ చేస్తే బాగుండు అని చూస్తూ ఉన్నాను నేనైతే. ఇక్కడ నుంచి బస్ స్టాండ్ ఒక 10 to 15 minutes వాకబుల్ డిస్టెన్స్ గైస్ మేము స్టే చేసిన రూమ్ నుంచి. సో నడుచుకొని అయితే వెళ్తున్నాము. ఇంకా వెళ్ళేటప్పుడే మా వాళ్ళు టీ, సమోసా, వడ ఇలా తినేసామన్నమాట. బ్రేక్ఫాస్ట్ పర్టికులర్గా ఏం తినకుండా. ఇక్కడైతే నేను ఇది తిన్నాను గైస్ ఆ రోజు. మనం నార్మల్గా తినే బనానా ఉంటుంది కదా, ఆ బనానాతో బజ్జీ అయితే చేస్తున్నారు. బాగుంది, ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. మీరు ఎవరైనా వెళ్తే అక్కడ మెయిన్లోనే ఉంటుంది అనమాట టీ షాప్. ఎక్కడైనా దొరుకుతాయి గైస్, అక్కడ చెన్నైలో కూడా దొరుకుతుంది, కానీ అక్కడ బాగుంది. వెళ్తే ట్రై చేయండి. అందరం మేమైతే స్టార్ట్ అయిపోయాము. డైరెక్ట్ బస్ లేకుండా ఉండింది. వేరే ప్లేస్కి వెళ్ళి, ఆ ప్లేస్ ఏందో నాకు ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మేము తిరుచెందూరు బస్ అయితే తీసుకున్నాము. ఆల్మోస్ట్ 3.5 hours పైనే పట్టింది గైస్ మేము తిరుచెందూరుకి వెళ్ళడానికి. వెళ్ళేదారిలో అంతా ఇలా విండ్ మిల్స్ అంతా ఉన్నాయి. అటు సైడ్ అంతా కరెంట్ సప్లై ఈ విండ్ మిల్స్ ద్వారానే అంట గైస్. మేము తిరుచెందూరు బస్ స్టాప్లో దిగేసాము. అక్కడి నుంచి కొలీగ్ అయితే కార్ పంపించారనమాట. తిరుచెందూరులో వాళ్ళ రిలేటివ్స్ ఫామ్ హౌస్ ఉందని చెప్పేసి అక్కడికి వెళ్ళి 2 hours స్పెండ్ చేసి అక్కడి నుంచి మేము వాళ్ళ ఊరికి వెళ్దాం అనుకున్నాం, కాయలపట్నంకి. సో ఇదైతే తిరుచెందూరులో వాళ్ళ గార్డెన్ ఫామ్ గైస్. చుట్టూరు చెట్లు అనమాట, సపోటా చెట్లు, జాంకాయ చెట్లు, ఫిగ్ ప్లాంట్, ఇలా చాలా చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఎందుకు జూమ్ చేసి చూపిస్తున్నానంటే అక్కడ ఒక పీకాక్ ఉందన్నమాట. చాలా పీకాక్స్ ఉన్నాయి గైస్ ఇక్కడ. పాములు కూడా ఉంటాయి అనుకుంటాను. చాలా కొబ్బరి బొండాలు పైనుంచి ఏలాడి కింద పడిపోయినాయి. ఆ గార్డెన్ మొత్తం ఒక లుక్ వేసేసుకోవడానికి మొత్తం టీం బయలుదేరం అనమాట. మొత్తం ఒక ఇదంతా తిరిగేసేసి ఒక చుట్టూ అంతా ఒక రౌండ్ వేసేసి ఇక్కడ చూడండి గైస్, ఈ తొట్టెలాగా దీంట్లో టాటాయిస్ ఫిషెస్ అయితే ఉన్నాయన్నమాట. అదే చూస్తూ ఉన్నాం కూర్చొని అందరము. మాకు ఇక్కడే లంచ్ అయితే ఏర్పాటు చేశారనమాట. వేడిగా పప్పన్నము, అప్పడాలు, అలాగే చికెన్ ఫ్రై కూడా గైస్. ఆ రోజు సాటర్డే కాబట్టి నేను చికెన్ తిన్నాను, మిగతా వాళ్ళంతా బాగా కుమ్మేశారనమాట. దాని తర్వాత మేమైతే పైన స్విమ్మింగ్ పూల్ లాగా ఉందన్నమాట. ఇంక ఇక్కడ స్టే చేయడానికి ఏం లేదు, జస్ట్ స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట. కింద కొంచెం బాల్కనీ లాగా మెట్లెక్కి వెళ్తే పైన స్విమ్మింగ్ పూల్. మోటార్ వేస్తే వాటర్, ఫ్రెష్ వాటర్ వస్తాయి. మామూలు అయితే క్లోరిన్ ఇదంతా మిక్స్ చేసి ఉంటారు కదా స్విమ్మింగ్ పూల్ వాటర్లో, అలా ఏం లేకుండా ఫ్రెష్ వాటర్. కన్యాకుమారిలో అక్కడ ఫాల్స్ ప్లాన్ మిస్ అయినా ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో మస్త్ ఎంజాయ్ చేసాం గైస్. ఆ స్విమ్మింగ్ పూల్ క్లిప్ కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను. పెద్దగా తీయలేదు, జస్ట్ ఒక క్లిప్ ఒక్కటే తీసాను అనమాట స్విమ్మింగ్ పూల్ది. దీని ముందు వీడియో కానీ చూసుంటే ట్రైన్ మిస్ అయ్యామని చెప్పాను నేను ఆ వీడియోలో. ఎలా మిస్ అయ్యాము, మిస్ అయిన తర్వాత ఏం చేసామని ఏం చెప్పలేదు గైస్. ట్రైన్ మిస్ అయిన తర్వాత మేమైతే యాక్చువల్గా మా ట్రైన్ చెన్నై టు కన్యాకుమారి 5:45కి ట్రైన్, అది మిస్ అయిపోయాం. దాని తర్వాత కేలంబాకం వెళ్ళి అక్కడ బస్సెస్ చూసాము. బస్సెస్ చాలా కాస్ట్లీ చూపిస్తున్నాయి, అంత బడ్జెట్ లేదు, మా బడ్జెట్ని క్రాస్ అయిపోతుంది. ఇక్కడే ట్రావెలింగ్కి ఛార్జెస్ పెట్టేసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా స్పెండ్ చేయాలంటే కష్టం అని చెప్పేసి
మేము మళ్ళీ తాంబరంకి వచ్చి తాంబరం నుంచి 11:40కి అంబూర్ ఎక్స్ప్రెస్ అనుకుంటాను, అంబూర్ ఎక్స్ప్రెస్ దానికి వెళ్ళామన్నమాట. అది జనరల్ ట్రైన్ స్లోగా కదులుతున్నప్పుడే ఎక్కేస్తారు, ట్రైన్ పెట్టేటప్పుడే. అలా ఫస్ట్ టైం ఎక్కాను గైస్. మీరు ఎవ్వరు ఈ తప్పు చేయొద్దు. ట్రైన్ పోతే పోయింది, అంటే మా ఫ్రెండ్ ఎక్కేసింది, ఇంకా నేను కూడా మిస్ అయిపోతానేమో అనేసి ఎక్కాల్సి వచ్చింది. ఒక్క సీట్ దొరికింది ఇద్దరికి. మార్నింగ్ వరకు తను పడుకుంటే మార్నింగ్ నుంచి నేను పడుకున్నా. దాని తర్వాత 6-7కో ఏమో మాకు సీట్ దొరికింది తనీగా. అలా 13 hours ట్రావెల్ చేసి మేము కన్యాకుమారి రీచ్ అయ్యాం. స్విమ్మింగ్ పూల్ అని చెప్పాను కదా, ఇదే గైస్. బాగా ఎంజాయ్ చేసాము, మస్తు ఎంజాయ్ చేసాము. ఒక మంచి మెమరీ ఇది మాకు. దీని తర్వాత మేము కాయల్పట్నం వెళ్ళి తిరుచెందూరు నుంచి అక్కడ రిసెప్షన్ అటెండ్ అయ్యి ఆ రోజు నైట్ అక్కడ కాయల్పట్నం బీచ్కి వెళ్ళాము. ఇదే ఆ క్లిప్ అనమాట. మోడ్ని చూస్తూ టీం మొత్తం అలా కూర్చున్నాం అనమాట, సరదాగా మాట్లాడుకుంటా. దాని తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చి పడుకునేసేసి నైట్ వర్క్ చేసామన్నమాట మేము, పెండింగ్ వర్క్. ఎందుకంటే టీం మొత్తం వచ్చేసాం కదా ఊరికి. సో ఏమైనా టాస్క్స్ ఉంటే ఖచ్చితంగా కాల్ చేస్తారని చెప్పి నైట్ వర్క్ చేసి 2 వరకు ఏమో ఎర్లీ మార్నింగ్ మళ్ళీ కాయల్పట్నం బీచ్ సన్ రైజ్ చూడడానికి బీచ్కి వెళ్ళామన్నమాట. అందరు టైర్డ్ అయిపోయి పడుకున్నారు. మళ్ళీ ఉంటారు కదా గ్యాంగ్ ఆఫ్ 3-4 పీపుల్, అలా మా గ్యాంగ్లో కూడా అంతే. మేము 4-5 పొద్దున్నే బీచ్కి వెళ్ళామన్నమాట సన్ రైజ్ చూద్దామని. సన్ రైజ్ చూసేసి తిరిగి వచ్చి దాని తర్వాత మాకైతే ఏర్పాట్లకి ఎటువంటి లోటు లేకుండా చూసుకున్నారు మా కొలీగ్ ఫ్యామిలీ. పొద్దున్నే జింజర్ టీ పెట్టించారు, దాంతోపాటు మసాలా వడలు, అండ్ దెన్ బ్యాక్ టు బ్యాక్ బ్రేక్ఫాస్ట్, లంచ్ చాలా బాగా చూసుకున్నారు గైస్, ఎటువంటి లోటు లేకుండా. దాని తర్వాత రూమ్కి వచ్చేసేసి రెడీ అయిపోయాము. రెడీ అయిపోయిన తర్వాత మ్యారేజ్కి వెళ్ళామన్నమాట. మ్యారేజ్ అయిపోయి చూసుకొని మధ్యాహ్నం లంచ్ చేసేసి అందరం రూమ్స్కి వచ్చి బాగా పడుకొని నిద్రపోయాం గైస్. మళ్ళీ ఆ రోజు నైట్కి మాకు ట్రైన్ ఉందన్నమాట, కాయల్పట్నం టు తాంబరం, చెన్నై. సో బాగా మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటే నైట్ కొంచెం బాగుంటుందని చెప్పేసి అలా అయితే ప్లాన్ చేసాము. మీరు ఎవరైనా కన్యాకుమారికి ప్లాన్ చేయాలనుకుంటే 1 month ముందు టికెట్స్ బుక్ చేసుకోండి. జస్ట్ 440 ఏమో గైస్ మేము ఇక్కడి నుంచి వెళ్ళడానికి. అలాగే రిటర్న్ కూడా అప్పుడే బుక్ చేసుకున్నాము, అది కూడా ఇంచుమించు 450 460 ఎంతో పడింది. మేము ట్రైన్ మిస్ అవ్వడం వల్ల ఎక్స్ట్రా ఒక 300 ఎక్స్ట్రా పడింది. అటు సైడ్ ట్రెడిషన్ కూడా డిఫరెంట్గా ఉంది. ఆ కాయల్పట్నం ఊర్లో ఆల్మోస్ట్ ముస్లిమ్సే ఉంటారు. ప్లస్ అక్కడ ఏంటంటే అబ్బాయిలు పెళ్లి చేసేసుకొని అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట, అమ్మాయిల మటుకు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. అండ్ డౌరీ కూడా డిమాండ్ లేదు గైస్, అమ్మాయి వాళ్ళు ఇచ్చుకోగలిగితే ఎంత ఇచ్చుకోగలిగితే అంత ఇచ్చుకునేది. బాగుంది కదా. అదే మీరు బస్కి, ప్రైవేట్ బస్కి అప్పటికప్పుడు బుక్ చేసుకోవాలంటే 1500 పడుతుందండి. రీజనబుల్ కాస్ట్లో ముందుగా బుక్ చేసుకొని ప్రీ ప్లాన్డ్గా వెళ్ళేసి రండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.